బాబు పార్టీకి ఎన్నికలు సంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు పోసినట్టు రపారప రపారప రపారప. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే. గంట మిట్టనే తప్పే, గంట మిట్టనే తప్పే, గంట మిట్టనే తప్పే, గంట మిట్టనే తప్ప. కూడా నమస్కారాలు. మరి ఇవాళ మనందరి ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టినరోజు ఎంతో ఘనంగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విదేశాల్లో కూడా ఎక్కడైతే మన తెలుగువారు ఉండారో మరి అక్కడంతా కూడా ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని ఒక పండుగ వలె మరి ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు కడప నగరంలో కూడా వాడల ప్రతి డివిజన్లో కూడా మరి ఈరోజు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్లు చేసి మరి రచ్చబండ కార్యక్రమాలు చేసి మరి అదేవిధంగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కడప నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫు నుంచి, నాయకురాళ్ల తరఫు నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫు నుంచి కూడా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మరి ఈరోజు మన యువజన విభాగ నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మరి సుమారుగా 150 కేజీల మరి కేకును మరి ఈరోజు కట్ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి యువత అంతా కూడా మేమందరం కూడా మీకు అండగా ఉండాము అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏదైతే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్దగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి కారణాలు కూడా గతంలో ఆయన పరిపాలించిన తీరు 2019 నుంచి 2024 వరకు ఒక సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది. ఒక నాయకుడు, ఒక ప్రజానాయకుడు రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు అందరికి కూడా సమపాలంగా చూసి ప్రతి ఒక్కరికి నేను ఉన్నానని ఎన్నికల ముందు ఏ రకంగా భరోసా కల్పించాడో మరి ప్రజలు కూడా మరి ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా 151 స్థానాలతో మరి ఆయనకు ముఖ్యమంత్రి చేస్తే మరి ఆ ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా మరి 5 ఏళ్లు ఒక సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది. కరోనా కష్టకాలం వచ్చినా, కరోనా మహమ్మారి వచ్చినా,
ఎవరు భయపడొద్దండి, ఎవరు అధైర్యపడొద్దండి. నేను ఉన్నాను, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేను ఉన్నంత వరకు ఎవరికి ఆపద రానియనని చెప్పి అండదండగా ఉండి మరి ఆ ఏదైతే కరోనాని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని మరి అతి తక్కువ మరణాలు నమోదైన రాష్ట్రంగా మన రాష్ట్రం కూడా నిలిచిన పరిస్థితి మనం చూశాం. మరి అదేవిధంగా సంక్షేమ ఫలాల సారథిగా మరి దేశానికి ఆదర్శంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలవడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గతంలో తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఈ రాష్ట్ర ప్రజల కోసం 2 అడుగులు ముందుకు వేస్తే నేను 4 అడుగులు ముందుకు వేస్తానని చెప్పి సంక్షేమ ఫలాలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అసలే అతీతంగా అందరికి కూడా సమపాలంగా అర్హత ప్రామాణికరంగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక నాయకుడు బహుశా ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలము. ఎందుకంటే ఆయన నాయకత్వంలో మనం కూడా పనిచేశాం కాబట్టి ఈరోజు కాలం ఎగరేసుకొని మా ప్రభుత్వంలో, మా హయాంలో ఇవన్నీ మేము చేశామని చెప్పి ఈనాటికి కూడా మేము గర్వంగా తిరగగలుగుతున్నాము. మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది అభిమానులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నారు, ఇతర దేశాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. అందుకే ఈరోజు ఒక పండగ, ఈరోజు కడప నగరంలో చూస్తుంటే ఒక పండగ వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా యువతలో, విద్యార్థుల్లో, మహిళల్లో ఎక్కడ చూసినా తండోపతండాలుగా ఈరోజు ప్రతి కార్యక్రమంలో వాళ్ళు పాల్పంచుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మొదటిసారిగా మరి అన్ని ప్రాంతాల్లో కూడా మరి ప్రతి డివిజన్లో కూడా, ప్రతి గ్రామాల్లో కూడా, ప్రతి పంచాయతీల్లో కూడా ఈరోజు ఏదైతే రచ్చబండ కార్యక్రమాలు పెట్టి ప్రజల్ని భాగ్యస్వాములు చేసుకొని మరి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మమేకమై మరి ఆ ప్రాంతంలో ఉండే సమస్యలన్నీ కూడా మరి ఏదైతే కేంద్రీకరించి అవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మరి ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు రచ్చబండ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కేక్ కటింగ్లు చేసే కార్యక్రమం జరుగుతున్నాయి, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరికి తోచిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యమైన కార్యకర్త కాడ నుంచి నాయకుడి వరకు వాళ్లకు తోచిన విధంగా ఈరోజు సహాయ సహకారాలు అందించే కార్యక్రమం మరి ఈరోజు కడప నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి ఈ సందర్భంగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి మరొక్కసారి శుభాకాంక్షలు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ఎన్నికల 2024 ఎన్నికల ముందు ఏం చెప్పాడు ఈ రాష్ట్ర ప్రజలకు? మరి ఇప్పటికి కూడా ఆయన వీడియోలన్నీ కూడా మన కాడ భద్రంగా ఉన్నాయి. మరి ఈ నాయకుడు ఏం చెప్పాడు? ప్రజలకు నేను అండగా ఉంటాను, ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను మీ పక్షాన ఉండి, మీ గొంతుగా ఉండి నేను ప్రశ్నిస్తాను, ప్రభుత్వాలను ప్రశ్నిస్తాను, నిలదీస్తానని చెప్పిన నాయకుడు ఎక్కడున్నాడు? ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్లైట్లలో చక్కర్లు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు, షూటింగ్లు చేసుకుంటూ, సినిమాలు చేసుకొని మరి నీ సినిమాకు 1000 రూపాయలు టికెట్ పెట్టి ప్రజలు కొనుక్కొని నీ సినిమాలు చూసే విధంగా ఈరోజు నువ్వు ప్రవర్తిస్తున్నావు. నువ్వు ప్రజల సమస్యల గురించి ఎప్పుడైనా మాట్లాడావా? మరి ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏనాడైనా నీ నోటి నుంచి రైతుల గురించి మాట్లాడావా? నువ్వు రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడావా? రైతులకు యూరియా దొరికే పరిస్థితి లేదు, మరి వాళ్లకు పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. మరి ఎందుకు నువ్వు రైతుల పక్షాన ప్రశ్నించడం లేదు? ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నిలదీయలేకపోతున్నావు? ఎందుకంటే నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చేసి, నీకు ప్రోటోకాల్ ఇచ్చేసి, మరి ముఖ్యమంత్రి స్థాయి ప్రోటోకాల్ ఇచ్చేస్తే నువ్వు హెలికాప్టర్లలో, స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుకుంటూ ప్రజలను విస్మరించావు. మరి నువ్వు ఎన్నికల ముందు ఏం చెప్పావు? మహిళల్ని ఏదైతే 23,000 మంది మహిళలు అదృశ్యమయ్యావన్నావు, 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యావన్నావు. మరి ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయ్యి 18 మాసాలు అవుతుంది. ఏ ఒక్క మహిళలను తీసుకొచ్చావా నువ్వు? మరి సుగాలి ప్రీతి గురించి ఏం మాట్లాడావు నువ్వు ఎన్నికల ముందు? నేను న్యాయం చేస్తా నా కుటుంబానికి అని చెప్పావు. మరి ఈ రోజు 18 మాసాలు అయింది. ఆ సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందా? వాళ్ళ కుటుంబం రోడ్డు పైకి వచ్చి అందరినీ
అడుక్కునే పరిస్థితి వాళ్ళ తల్లి మాట్లాడుతూ ఉంది. మరి వాళ్ళని కూడా నువ్వు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఉంది. మరి ఈ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 మాసాలలో ఏం చేశారు? ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు. ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చేది పక్కన పెట్టేసి మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గుండాలుగా తయారయ్యారు, రౌడీలుగా తయారయ్యారు. రోడ్ల పైన హత్యలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను. సానుభూతి పరుల మీద దొంగ కేసులు, అక్రమ కేసులు పెట్టి మరి వాళ్లకు జైలు పాలు చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది చేస్తున్నారు. మరి అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని మరి మీరు వ్యవహరిస్తున్న తీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా గమనించిన తర్వాతనే ఒక అధినాయకుడిగా, ఒక పార్టీ అధినాయకుడిగా ఏదైతే కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజాన్ని కల్పించాల్సిన బాధ్యత మరి ఆ అధినాయకుడి పైన ఉంటుంది. వాళ్ళలో ఒక మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత మరి ఆ అధినాయకుడి పైన ఉంటుంది. మరి ఆ తరహాలోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న పోరాట పటిమను మనం అందరం కూడా ఆ స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగానే మా నాయకుడు చెప్పాడు, ఎవరైతే అధికారులు, ఎవరైతే నాయకులు మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో, ఎవరి మీద మా కార్యకర్తల మీద దొంగ కేసులు, అక్రమ కేసులు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నారో అలాంటి నాయకులకు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు చట్టం ముందా నిలదీస్తాము, దోషులుగా నిలబెట్టాము అని చెప్పడం జరిగింది. తప్ప ఎక్కడ కూడా వేరే విధంగా మాట్లాడిన పరిస్థితి లేదు. ఏ అధికారి కూడా, ఎందుకంటే ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, ప్రభుత్వం మాత్రం 5 ఏళ్లకు ప్రభుత్వం ఉంటుంది. అధికారులు మాత్రం మీరు 30 నుంచి 40 ఏళ్ళు మీరు సర్వీస్లో ఉంటారు. మీరు న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మరి అలాంటి వ్యక్తులు మరి ఈరోజు ఆ అధికారానికి తలగొక్కి నాయకులకు దాసోహమై మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం రౌడీల ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు మరి చూసుకుంటే ఆయన చేసిన మేలు బహుశా ఈ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి ఎవరు కూడా చేయనటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు? మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టద్దండి, మా కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టద్దండి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టద్దండి. ఎవరైతే చేస్తారో వాళ్లకు మాత్రమే హెచ్చరిక. అందరు అధికారులకు కాదు, అందరు నాయకులకు కాదు. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, మా నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారో, మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో అలాంటి అధికారులకు హెచ్చరిక. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా, రిటైర్డ్ అయి ఉన్నా కూడా మళ్ళా వాళ్ళని పిలిపిస్తాం. ఖచ్చితంగా చట్టం ముందర దోషులుగా నిలబెట్టాం. చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తుంది. మరి ఆ రకంగా మా పరిపాలన ఉండబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మా దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కడప యూత్ వింగ్ తరపున భారీ కేక్ ని కట్ చేయడం జరిగింది. ఆయన మా యూత్ యొక్క అందరి ఆయుష్ ను పోసుకొని నిండు 100 ఏళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు గమనించినట్టయితే 2019 నుంచి 2024 వరకు ప్రతి ఒక్క పేద కుటుంబంలో చిరునవ్వులతో సంతోషంగా బ్రతికిన కాలం. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కష్టాలు, కన్నీళ్లు, బాధలు తప్ప ఏ ఒక్కరూ సంతోషంగా ఉన్న పాపాన పోవడం లేదు. మీకు ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఎన్ని రాబందులు, ఎన్ని గుంటలెక్కలు, ఎన్ని కలిసొచ్చినా కూడా మా సింహం జగన్మోహన్ రెడ్డి గారి చిటికని వేలుని కూడా తాకలేరు. మీ అధికారులకు కూడా తెలియజేస్తున్నాం, అక్రమ కేసులు పెట్టి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మీరు ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో ప్రతి ఒక్కటి మా దగ్గర డిజిటల్ బుక్ రూపంలో భద్రపరిచి ఉన్నాం. మీరు దీన్ని పట్టి నీటిగా వ్యవహరించి ప్రజలకు మేలు చేసే విధంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జగన్. మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మా కడప జిల్లాలో పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతా ఉన్నా కూడా ఒక్క రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఈ రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రి అయినారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయినాడు. కానీ ఏ రోజు కూడా
ఈ రాయలసీమకు మేలు చేసింది లేదు. ఒక్క వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. ఆయన మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు కూడా మళ్ళీ అభివృద్ధి కుంటుపడింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రాంతాలకు అతీతంగా, జిల్లాలకు అతీతంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. నిజంగా మేము ఆయన పుట్టినరోజు ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా వాడలా ఈరోజు ఒక పెద్ద పండుగ, ఉగాది పండుగ ఏ విధంగా హిందువులకైతే ఉంటుందో, ఒక రంజాన్ పండుగ ముస్లింస్కి అయితే ఏ విధంగా ఉంటుందో, క్రిస్టియన్స్ కు క్రిస్మస్ అయితే ఏ విధంగా ఉంటుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ రోజు ఒక పెద్ద పండుగ దినంగా జరుపుకుంటా ఉన్నారు. నిజంగా మేము ఆ భగవంతుని ఆయనకు అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి రానున్న 2029లో ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆ ఏడుకొండల స్వామిని ప్రార్థిస్తా ఉంటాం. డిసెంబర్ 21 ఇది మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక పండుగ లాంటి వాతావరణాన్ని ఈరోజు నెలకొల్పింది. ఎందుకంటే అది సాదాసీదా అయినటువంటి వ్యక్తులకు రాదు. మన దేశంలోనే కాదు, ఇంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి, రాజకీయ నాయకుడు ఉండడం అనేటువంటిది మన ఆంధ్ర రాష్ట్ర గర్వకారణం. ఇప్పుడు ఎంతోమంది చేస్తూ ఉంటారు, బర్త్డేలు చేసుకుంటూ ఉంటారు, ఎంతోమంది డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే స్వచ్ఛందంగా ఇంతమంది జనాలు వచ్చి ఒక పండుగ వాతావరణాన్ని, అంటే క్రిస్మస్కి కానీ, అదేవిధంగా జనవరి 1 కానీ, సంక్రాంతి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఒక పండగలాగా జరుపుకోవడం అనేది మనకెంతో విశేషమైనటువంటిది. అంతే, ఇందాక సోదరులు ఎవరో అడిగారు ఒక క్వశ్చన్, డిప్యూటీ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ని ప్రవేశపెడతామని చెప్పి. అంటే ఇదే ఆయనకు గుర్తులేదా? ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడకల్లారా, మీ అంతు చూస్తాను, మీ తోలు చూస్తాను, ఏ జగన్మోహన్ రెడ్డి నిన్ను అధపాతాళానికి తొక్కుతాను అంటే ఈయన రౌడీ అని ఒప్పుకున్నట్టే కదా. ఆయన ఒక చిల్లర రౌడీ అని ఒప్పుకున్నట్టే కదా. ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం అనేది నిజంగా ఒక కుసంస్కారమైనటువంటిది. మేము ప్రజలకు ఇప్పుడు ఎందుకు ఏ స్థితిలో వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు? ఒక మెడికల్ కాలేజ్ అమ్ముతూ ఉంటే, ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీని అమ్ముతూ ఉంటే చూస్తూ ఊరుకుంటూ తందానా అనాలనా? అంటే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తా అంటే అది వాళ్ళకు భజన చేస్తూ ఉండాలనా? ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతు విప్పుతాం, గొంతు విప్పి మాట్లాడుతున్నప్పుడు వినకపోతే వార్నింగ్లు ఇస్తాం. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు ఎవరైతే ఇప్పుడు ప్రజల ఆస్తులని కాజేయాలని చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఖజానాన్ని లూటీ చేయాలని చూస్తున్నారో వారికి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం. ఇందులో ఎవరి మాట వినేది లేదు, ఎవరికి తల ఒగ్గేది లేదు. జై జగన్.